బైబిల్లో ఏదైతే వ్రాయబడిందో అదే ఈ రోజున మనం కనులారా చూస్తూ ఉన్నాము. ఇందాక మనం విన్నట్లుగా మన పితరులు ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి వాగ్దాన దేశం బయలుదేరి వస్తున్నప్పుడు ఎదోము దేశమును, అలాగే మోయాబు దేశాన్ని, అలాగే అమ్మోనీయుల దేశాన్ని దాటి యోర్దాన్లో అడుగుపెట్టి ఈ యోర్దాన్ నది దాటి యెరికో గుండా వారు వాగ్దాన దేశంలో అడుగుపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అప్పుడున్నటువంటి నది చిన్న ఈ పంటకాలం లాంటిది కాదు, చాలా పెద్ద నది. అది ఈ నది అనుకోబాకండి, ఇది ఇశ్రాయేలు దాటం ఏంటి, దీని గురించి గొప్పగా చెప్పుకోవటం ఏంటి అనుకోబాకండి. అప్పుడున్న నది వేరు. అప్పుడు యోర్దాన్ నది ఏకరాశిగా ఆగిపోయింది, నిలిచిపోయింది అనేది లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. ఆ నది ఏ యోర్దాన్ నదిలోనైతే ఇశ్రాయేలు దాటి వెళ్లారో అదే నది దగ్గర మనం అంతా ఉన్నాము. అలాగే ఏలియా ఎలీషా రోజుల్లో కూడా వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభవాలు ఉన్నాయి. వాళ్ళు ఏలియా దుప్పటిని తీసుకొని ఏటి మీద కొట్టినప్పుడు యోర్దాన్ నది రెండుగా విభజించబడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. అలాగే ఇక చరిత్రలో మనం చదువుకుంటూ వస్తే కొత్త నిబంధనలో సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఇదే యోర్దాన్ నదిలో బాప్తిస్మం పొందినట్లుగా మనం గమనిస్తాం. గమనించండి, యేసు ప్రభు బాప్తిస్మం పొందవలసిన అవసరం లేదు. ఆయన దేవుడు, దైవ కుమారుడు. ఆయన లోకానికి దీన శరీరముతో సశరీరుడిగా వచ్చారు కాబట్టి మనందరికీ యేసుక్రీస్తు ఒక మాదిరి కాబట్టి ఆయన ఒక బాప్తిస్మ అనుభవాన్ని మనకు తెలియజేశారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బాప్తిస్మాలను గూర్చినటువంటి ప్రస్తావనలు, పొందవలసిన బాప్తిస్మాలు 4 కనపడతాయి మనకు. చాలా జాగ్రత్తగా వినండి. 4 బాప్తిస్మాలు కనపడతాయి. యోహాను ఇచ్చిన బాప్తిస్మం వేరు, యేసు ప్రభు ద్వారా పొందిన బాప్తిస్మం వేరు. తర్వాత యేసు ప్రభు చెప్పినటువంటి బాప్తిస్మ అనుభవాలు కూడా కొన్ని ఉంటాయి. యోహాను బాప్తిస్మం ఇచ్చింది కేవలం మారు మనసు పొందమని బాప్తిస్మం ఇచ్చారు. ఒక రోజున పౌలు గారు కూడా ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొరింథీ మీద నుండి వాళ్ళకి అదే చెప్పారు, మీరు యోహాను బాప్తిస్మం వరకే పొంది ఉన్నారు. ఆయన చెప్పారు కదా, నా వెనక ఇంకా ఆయన వస్తున్నారు, ఆయన మీకు నీటిలోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తారని చెప్పారు కదా అని వాళ్లకు మరలా యోహాను బాప్తిస్మం పొందినటువంటి వాళ్లకు మరలా పౌలు గారు బాప్తిస్మం ఇచ్చి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ పొందినట్లుగా లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాము. గమనించండి, యోహాను ఇచ్చిన బాప్తిస్మం కేవలం మారు మనసు పొందిన వారికే. ఇప్పుడు ఇచ్చేది సరైన బాప్తిస్మం, ఇప్పుడు పొందేది సరైన బాప్తిస్మం. గమనించండి, యేసు ప్రభు రోజుల్లో బాప్తిస్మం పొందారు, మారు మనసు పొందమని కాదు, మారు మనసు పొందిన వారికి ఇచ్చేదే బాప్తిస్మం. అందరు చెప్పండి, ఏ బాప్తిస్మం? మారు మనసు పొందిన వారికే బాప్తిస్మం. బాప్తిస్మంలో ఎన్నో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ సంగతులన్నీ గమనించాలి. యేసుక్రీస్తుని మీరంతా ధరించుకుంటారు. మారు మనసు పొందే బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆ బాప్తిస్మంలో నిలబడాలి. బాప్తిస్మం ద్వారా కలిగే ఆశీర్వాదాలన్నింటినీ అనుభవించాలి. ఇంకా లేఖనాల్లో మనం చూస్తే చాలా విషయాలు ఉంటాయి. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారు అనుభవం ఉంటుంది. అలాగే అగ్ని బాప్తిస్మం ఉంటుంది, శ్రమల బాప్తిస్మం. ఈ 4 విధములైన బాప్తిస్మాలు ఉంటాయి. అవన్నీ మీరు ఒక పూర్తి అవగాహనలో నడిపించబడాలి. బాప్తిస్మం పొందిన తర్వాత కూడా సంఘ సహవాసంలో చేర్చబడాలి. తప్పనిసరిగా బాప్తిస్మం పొందిన వారు ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని భుజించి పానం చేయాలి. ఇవన్నీ తీసుకోకుండా చేయకుండా నేను బాప్తిస్మం పొందానంటే ఫలితం లేదు. ఆ విధంగా ఈరోజు సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడైతే బాప్తిస్మం పొందారో అదే చోట, అదే నదిలో ఈ రోజున అనేకులు బాప్తిస్మం పొందటానికి ప్రభు సహాయం చేశారు. అందును బట్టి దేవునికే మహిమ కలుగునగాక. బాప్తిస్మం ఇచ్చే దైవజనులు, బాప్తిస్మం పొందే వాళ్ళందరినీ కూడా మరింతగా ప్రభువును హత్తుకొని సంఘ సహవాసములో స్థిరపడి ఉన్నతమైన ఉపదేశాలలో నడిపించబడి ప్రభు రాకడకు రాజ్యానికి సిద్ధపడి ప్రభు యొక్క రాకడకు రాజ్యానికి ఆయనకు సాక్షులుగా ప్రతి ఒక్కరూ నడిపించబడుదురుగాక.
యొక్క సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మెస్సి నేను బాప్తిస్మిస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ మరి బాప్తిజమం పొంది నిత్య జీవానికి పాత్రలుగా మార్చబడాలని తీర్మానం చేసుకున్న ప్రతి వారికి సదాకాలం తోడి ఉండి నడిపించుగాక. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం సమూయేలు సమాధి దగ్గర ఉన్నాం. షిలోహులో దేవుని మందిరానికి వెళ్లి ప్రార్థన చేసి పుట్టిన బిడ్డలు ప్రభుత్వం ఇస్తానని మాటిచ్చి పాలు విడవంగానే విడిచిపెట్టిన ఆ సమూయేలు యొక్క సమాధి. ఒక సేవకుడు గురించి మంచి మాట. సౌలు తనతో ఉన్న పనివాడు గాడిదలు ఎత్తుకుంటూ తిరుగుతున్నప్పుడు సౌలుకి చిరాకు వచ్చేసి, అరే ప్రార్థన చేసి మన గాడిదలు ఎక్కడ తప్పిపోయినా చెప్పడానికి ఎవరో ప్రవక్తలు లేరట్రా ఇక్కడ అంటాడు. వెంటనే పనివాడు అంటాడు, ఎందుకు లేరండి? ప్రార్థన చేసి మన గాడిదలు ఎక్కడ తప్పో చెప్పే ఒకడున్నాడండి, అతని పేరు శామ్యూయల్ అండి, బహుఘనుడు. అతను ఏ మాట చెప్తే అది జరిగిపోద్ది అంతే. ఒక సేవకుడు ఒక మాట చెప్తే అది జరిగిపోవాలి యేసునామములో. ఎందుకు? దేవుడు తన సేవకుల మాటలని రూఢిపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు. బహుఘనుడు. దేవుని తర్వాత స్థానం సేవకులు. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు మొదటి గ్రంథం 12లో శామ్యూయల్ అంటారు, మీ నిమిత్తం నేను గనక ప్రార్థన చేయకపోతే నేను యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనవుతాను. అంటే తల్లి ఎంత ప్రార్థనా పర్రాలో అంతకి మించి రెట్టించిన ప్రార్థనా వీరుడు, యోధుడు శామ్యూయల్. తల్లిదండ్రులు అట్లా ప్రార్థన చేసుకోవాలి. అలాంటి బిడ్డలుగా నా బిడ్డలు మీరు తీర్చిదిద్దండి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. షోమ్రోను పట్టణంలో కరువు వచ్చినప్పుడు ఎలీషా చెప్తాడు,
రేపు ఈ వేళకు అద్భుతం జరగబోతా ఉంది. ఇది యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు రూపాయికి 2 మానికలు ఎవరు అని చెప్తే అడుగు ఆడెవడో ఒకడు యెహోవా ఆకాశవాకిలి విప్పిన అలాగున పిచ్చోడు. కానీ దేవుని బిడలు విశ్వసించిన వాళ్ళందరూ రాత్రంతా ఏమని ప్రార్థన చేస్తుంటారు తెలుసా? దేవా, సేవకుని మాటలు రూఢిపరిచే దేవుడివి, మా సేవకుని మాటలు మీరు రూఢిపరిచి రేపు ఈ ప్రజలందరూ అద్భుతాన్ని చూడాలి, ఆకాశవాకిడి తెరవండి అని ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున విశ్వాస జనాంగం సేవకులు దేవుని మాట చెప్తున్నప్పుడు యోగ్యమైన మంచి మనసుతో వింటూ ఆమేన్ ఆమేన్ అంటే అలాగూ సేవకుడు ఆత్మపూర్ణుడై ప్రవచనాత్మకంగా ఒక మాట చెప్పినప్పుడు అది ఆశీర్వాదకరమైన మాట అయితే ఆమేన్ అని ఆస్వాదించాలి. హెచ్చరికతో కూడిందైతే పశ్చాత్తాపంతో వెంటనే అవిధేయతను ఒప్పుకున్నప్పుడు దేవుని కార్యాలు మనం చవి చూసుదుము గాక. హల్లెలూయా. మీలో ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం నాయన. అయ్యా, నిశ్చయంగా నా తండ్రి ప్రభా, ఈ గ్రూప్ లో ఉన్న బిడ్డలందరినీ ప్రేమించి నాయన, అయ్యా జాన్ వెస్లీ గారి అన్న ఆధ్వర్యంలో నాయన ఈ ప్రాంతానికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రం తండ్రి. అయ్యా, సమయలు యొక్క సమాధిని నాయన, అయ్యా నాయన ఈ దినాన్ని చూడడానికి మీరు చూపిన దయ కొరకే మీకు స్తోత్రం నాయన. అవును తండ్రి, హన్నా నా తండ్రి ఎలాగైతే నాయన సమయలు నా తండ్రి అయ్యా నాయన ప్రతిష్ఠితుడుగా పెంచిందో ప్రభా, మా పిల్లల్ని కూడా నీ సన్నిధానంలో నాయన ప్రతిష్ఠితులుగా పెంచే కృప దయచేయండి నాయన. వారు కూడా గొప్ప ప్రార్థనా పరులుగా తల్లిదండ్రులను మించిన వారిగా పెంచే కృప దయచేయండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డలు నీ నామం మహిమపరిచే బిడ్డలుగా ఉండేలావున కార్యం చేయండి తండ్రి. ఈ దినాన సమయలు సమాధి చూసే అయ్యా భాగ్యం ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడు అద్వితీయ సత్యవంతుడైన యేసు ప్రభుకే చెందును గాక. మనం ప్రస్తుతం యోర్దాను దేశంలో మృత సముద్రానికి దగ్గరలో ఉన్నాం. ఆ మృత సముద్రానికి అటువైపునున్నది వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం అటువైపునున్నది. ఓకే, ఇప్పుడు అది మృత సముద్రం. ఇక్కడ మనం ఈ ప్రాంతం పేరు మెకావర్. హేరోదుకి మరొక పేరు మెకావర్, కింగ్ మెకావర్ అంటారు అతన్ని. యేసు ప్రభు రోజుల్లో హేరోదు అప్పట్లో మొత్తం కలిసి ఉండేది. ఈ ప్రాంతం ఇజ్రాయెల్ దేశం ఇదంతా కలిసి ఉండేది, మొత్తం కలిపి ఇజ్రాయెల్ దేశం. హేరోదు పరిపాలిస్తూ ఉండేవాడు. హేరోదు పుట్టినరోజు రోజున ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక ప్యాలెస్ ఉండేది, మెకావర్ క్యాజల్ అంటారు. గనుల్ని, సమాజంలో గౌరవప్రదంగా బ్రతుకుతున్నాం అనుకునే వాళ్ళందరినీ తన జన్మదిన వేడుకలకి ఇక్కడికి పిలిపించాడు. వాస్తవంగా ఇక్కడికి ఎందుకు వచ్చేవాడంటే, వీళ్ళు చెప్పిన మాటలు బట్టి హేరోదుకి స్కిన్ అలర్జీ ఉండేదట, చర్మ వ్యాధి ఉండేదట. అందుకని ఆ థెరపీ కోసం బర్త్డేకి ముందు ఒక 1 రోజుల ముందు మేకప్లు అవి ఉంటాయి కదా, థెరపీ, అవి చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఒకేసారి బర్త్డే ఫంక్షన్స్ ఇక్కడే చేసుకున్నాడు. ఆ రోజున సలోమి హేరోదియా కుమార్తె, అంటే ఫిలిప్పు హేరోదియా దంపతుల కుమార్తె ఈ సలోమి, అంటే హేరోదు వాళ్ళ బ్రదర్, తమ్ముడు అనుకోండి. వాళ్ళ అమ్మాయి హేరోదు బర్త్డే రోజున అమ్మాయిని డాన్స్ చేయమంటాడు. ఆ డాన్స్ నచ్చింది. వెంటనే హేరోదు అడిగాడు, ఏం కావాలో కోరుకో, సగం రాజ్యం రాసివ్వమంటారా అంటాడు. బాప్తిస్మమిచ్చి యోహాను తల శిరచ్ఛేదనం చేయించి పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చాము. ఓ పరిశుద్ధుడు నీతిమంతుడు అయిన దైవ సేవకుని యొక్క శిరస్సునంటే ఆలోచనలని చంపేయమంది ఆ మనిషి. ఎందుకు? బజార్ది ఆవిడ పాసినప్పుడైతే యోహాన్ సంగతి చెప్తాను. జకరియా, ఎలిజబెత్ వాళ్ళకి ఏకైక సంతతి బాప్తిస్మిచ్చి యోహాను. గమ్మత్ ఏంటంటే జకరియా, ఎలిజబెత్తులకి మనకులాగా 25-30 ప్రార్థనా విన్నపాలు లేవు. ఒకే ప్రార్థన విన్నపం, సంతానం సంతానం సంతానం. అది కూడా ఎందుకు బాప్తిస్మిచ్చి యోహానికి, జకరియాకి ఆ భారం అంటే, నా తర్వాత ఈ పరిచర్య కొనసాగించేది ఎవరు, నా తర్వాత నా పరిచర్య కొనసాగించేది ఎవరు అనేది ఒక బాధ, ఆలోచన. 2 తన వంతు చొప్పున తన వరుసలో
అంటే వాస్తవంగా యాజకులకి ఎడాపెడా సేవ చేసుకుంటునేవాళ్ళు. దావీదు రోజుల్లో పర్ఫెక్ట్ గా క్రమం నిర్ణయించాడు. అందరూ ఒకేసారి ఊకుమ్మడిగా వెళ్ళిపోయి చేసుకోవడం కాదబ్బాయి, ఆ వంతుల చొప్పున సేవ చేయండి అని వంతులు నిర్ణయించింది దావీదు. పాటలు పాడే వాళ్ళకి, వాయిద్యాలు వాయించే వాళ్ళకి వంతులు నిర్ణయించాడు. సరే, జకర్యా ప్రార్థన చేస్తే దేవుడు చెప్పారు, యోహాను పుట్టాడు. యోహాన్ ఎవరు? ఇందాక రాజు పాస్టర్ మంచి మాట అన్నాడు. ఈ రోజుల్లోనేట్టుందంటే ఆ రోజుల్లో జనం లేనని జాన్ అంటే, ఒరే ఆయన జనం మధ్యలో కాదురా, అరణ్యంలో కేక వినపడుతుంది. బాప్తిస్మ ఇచ్చి యోహాను అరణ్యంలో కేకేస్తుండేవారు. అరణ్యంలో కేకేస్తే ప్రజలు తండోపు తండాలుగా వస్తూ ఉండేవారు. సర్ప సంతానం అని బాప్తిస్మ పొందడానికి వచ్చిన వాళ్ళు హెచ్చరించిన జలస్వర్గ, దేవుని కొరకు వైరాగ్యం కలిగినోడు. 2, బాప్తిస్మ పొందడానికి చాలా మంది వచ్చి, అయ్యా ఇంకా మేము పవిత్రంగా బ్రతకాలంటే, ఇంకా మేము నిష్ఠగా బ్రతకాలంటే మమ్మల్ని ఏం చేయమంటారంటే, నువ్వేం చేస్తావు? నేను సైనికునండి, గవర్నమెంట్ ఇచ్చిన జీతంతోనే సంతృప్తి పడని ఇంకా హెచ్చరికలు చేసిన మంచి దైవజనుడు. యోహాను గురించి బైబిల్లో చూస్తాం, నీతిమంతుడును పరిశుద్ధుడు అనే దైవజనుడు అనే ప్రవక్త అని హేరోదు ఎరిగి అతనిని చంపకుండా కాపాడుతూ వచ్చాడు. గమనించండి, ఎరిగి అనే చోట ఇంగ్లీష్ బైబిల్లో హీ అబ్జర్వ్డ్ అంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను మీద హేరోదు అనేవాడు నిఘా పెట్టాడు. ఎప్పటికప్పుడు కదలికలు గుర్తుపెట్టి దాన్ని ఫైనల్లీ తను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇతడు నీతిమంతుడును పరిశుద్ధుడని ఎరిగి కాపాడుకుంటూ వచ్చారు. కాకపోతే హేరోదు తన తప్పుడు పనులు మానుకోకుండా అక్రమ సంబంధాలను వదిలిపెట్టడం వలన బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎడా పెడా హేరోదియాని గాని హేరోదును గాని వదిన బావమరుదుల ఏంటి దరిద్ర పనులను హెచ్చరిస్తూ ఉండేవాడు. అందుకని వాళ్ళు కోప్పడి బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని చంపాలనుకుని చాలా కాలం ఉండేరు. కానీ అది సందర్భం గనక తప్పనిసరి పరిస్థితుల్లో చంపేశారు. చంపి తల తీసుకొచ్చి ఇచ్చారు. ఇక్కడ 2 విషయాలు నేను మీకు చెప్తాను. మత్తయి సువార్త 11 నుంచి ప్రారంభించుకుంటూ వస్తే బాప్తిస్మ ఇచ్చి యోహాను తాను చెరసాలలో వేయించబడిన తరువాత, నోట్ చేయండి ఆ మాట, తాను చెరసాలలో ఉండగా తన శిష్యులు తన దగ్గరకు వస్తే, మీరు ఆయన దగ్గరకు వెళ్ళి రాబోయే మెస్సయ్య తన కాదా, ఎందుకు మమ్మల్ని భ్రమపరుస్తున్నాడు, లేకపోతే మేము ఇంకెవరికన్నా ఎవరి కోసమైనా ఎదురు చూడాలన్నా కొంచెం వివరాలు అడిగి కనుక్కురమ్మన్నాడు. ఎందుకు బాప్తిస్మ ఇచ్చి యోహానుకి సందేహం వచ్చింది? ఎవరి బాప్తిస్మ ఇచ్చి యోహాను? యేసు ప్రభు తన మానాన్ని తను అలా వెళుతుంటే జనసమూహాన్ని అందరిని కేకేసి, ఇదిగో అదిగో అదిగో లోక పాపములు మోసుకుని వెళుతున్న దేవుని. ఎవరు? యేసు ప్రభు ఏమైనా డబ్బులు ఇచ్చి చెప్పమన్నాడు ఈ మాట? నువ్వే కదా ఆత్మలో గ్రహించింది. బాప్తిస్మ ఇచ్చి యోహానే కదా ఆత్మలో గ్రహించింది. నా తండ్రి చెప్పకపోతే ఎవరు అట్లాంటి ప్రత్యక్షత ఉండదు కాదా, రక్త మాంసాలు బయలుపరచలేదు కదా. మరి బాప్తిస్మ ఇచ్చి యోహాను ఒకప్పుడు యేసు ప్రభుని గురించి పబ్లిక్ గా ఘనంగా పరిచయం చేసిన వాడు. 2, యేసయ్య బాప్తిస్మ పొందడానికి వస్తే నీ చెప్పులు వారు విప్పడానికి కూడా నేను అర్హుని కాదే అన్నప్పుడు అంత తగ్గించుకుని అంత ప్రత్యక్షత కలిగిన వాడు చెరసాలలో వేయించబడ్డ తరువాత ఎందుకు తన శిష్యుని పంపించి ఎందుకు అట్లా భ్రమపరుస్తున్నాడు? అతను ఆయన కొరకు వెయిట్ చేయాలి, ఇంకెవరన్నా వస్తారని ఎందుకు అన్నాడు ఆ మాట? ఎందుకు అన్నాడు అంటే, నన్ను జైల్లో వేసి 1-2 నెలలు అయింది. ఉదాహరణగా 1-2 నెలలు అయితే కనీసం నన్ను పలకరించడానికి కూడా రాలేదే. ఇక అంత తీసేసిన అయినా నేను సమ్ టైమ్స్ మనకు బాధలు వచ్చినప్పుడు తెలిసి ఇతనికి నాకు ఈ బాధ వచ్చిందని కనీసం పలకరించలేదు. నాకు తెలుసు నాకు ఈ బాధ వచ్చిందని నన్ను పలకరించలేదే. ఒకప్పుడు నేను ఆయన్ని ఎంతగానంగా చెప్పుంటాను. ఈ హ్యూమన్ సైకాలజీ, వాస్తవంగా మనుషుల యొక్క మనస్తత్వాలు ఇట్లాగే ఉంటాయి. అరే నన్ను జైల్లో వేసున్నాడని తెలిసి కూడా కనీసం నన్ను పలకరించడానికి రాలేదు. మేము బంధువులమే కదా. ఓ ప్రక్కన ఈక్వలెంట్ గా సేవ చేసే సేవకులం కాదా? మేమిద్దరమే దేవుని కొరకు వైరాగ్యం వాడబడుతున్న వాళ్ళం కాదా? మరి ఎందుకు రాలేదు? అందుకని కొన్ని సందర్భాలు మనం కూడా ఎంత పెద్ద దైవజనులైనా సరే వాళ్ళు మనల్ని మన బాధల్లో ఉన్నప్పుడు పలకరించలేదని, పరామర్శించలేదని ఈ విధంగా వాళ్ళ మీద మనం నిష్ఠూర పడుతూ ఉంటాం. ఎంతవరకు యుక్తము భావం ఎంతవరకు సబబది? వెంటనే యేసు ప్రభు ప్రజలను అడుగుతాడు. చెప్పాడు, మీరు చూస్తున్నారు కదా, గుడ్డోళ్ళు చూస్తున్నారు, చెవిటోళ్ళు వింటున్నారు, కుంటోళ్ళు బాగుపడతారు, చచ్చినోళ్ళు లేస్తారు. చూశారు కదా, ఓకే బానే ఉంది. ప్రజలను అడుగుతున్నారు. వాళ్ళని పంపించేసి వాళ్ళని సాగనంపి జనసమూహములను చూసి ఎంతకాలం
మీరు ఎవరిని వెంబడించారు? కదులుతున్న రెల్లునా? యోహాను మనస్తత్వం ఎట్లాంటిదో తెలుసా? కదులుతున్న రెల్లు లాంటిది అతని హృదయం. ఆనందంగా ఉన్నప్పుడేమో నన్ను గురించి గొప్పగా చెప్తాడు, దుఃఖం వచ్చినప్పుడేమో నన్ను గురించి. ఆ కదులుచు ఉన్న రెల్లునా మీరు వెంబడించింది? బట్ వన్ థింగ్, స్త్రీలు కనిని వారిలో బాప్తిస్మ ఇచ్చిన యోహాను కంటే గొప్పవాడెవడు? క్లారిటీ. బట్ యోహాను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త, వాళ్ళందరూ మనుషులే, మీరు వెంబడించాల్సింది నజరేయుడైన యేసుని అని చెప్పారు. గమ్మత్తు చెప్పన, బాప్తిస్మ ఇచ్చి యోహాను తల శిరచ్ఛేదనం చేసి శవాన్ని ఇస్తే ఆయన శిష్యులు శవాన్ని తీసుకెళ్లి పాతిపెట్టి 14వ అధ్యాయం యేసు ప్రభుకు వచ్చి చెప్తే వెంటనే యేసు ప్రభు ధోని ఎక్కి ఒంటరిగా అద్దరికి వెళ్లిపోయి అరణ్యంలో ఉన్నాడట. ఎందుకు? వాస్తవంగా సామెతలు 14:16 గత వాగ్దాన సందేశంలో చెప్పాను. జ్ఞానము కలిగిన వాడు కీడు వస్తుందని తెలిసి అందులోంచి తప్పించుకొని దాగి ఉంటాడు. బుద్ధిహీనుడు విర్రవీగుతూ విచ్చలవిడిగా వదరుబోతు మాటలు మాట్లాడతాడు. ఇద్దరు, ఒకటి గొల్యాతు, వాడికి కాసేపట్లో ప్రమాదం పొంచి ఉంది. అయినా 40 రోజులుగా చిన్న పెద్ద గురువు దైవం లేకుండా విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలు, రాజు మొదలుకొని సామాన్యుడి వరకు విచ్చలవిడిగా మాట్లాడుతూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఎన్ని రోజుల వరకు, ఎంతకాలం నడుస్తాయి ఈ వదరబోతు మాటలు, గర్వపు మాటలు, అహంకారపు మాటలు? 40వ రోజున వాడికి పొంచి ఉన్న ప్రమాదం తెలియక విర్రవీగి, రే మీరు సౌలు సేవకులు కాదా? మీరు ఫిలిపిని సున్నతిలే, మీరు యెహోవా మీ దేవుడు కాదా అని సున్నతి లేని వాడు విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. వాడికి ప్రమాదం పొంచి ఉందని తెలియక విర్రవీగి మాట్లాడాడు. కానీ ప్రమాదానికి ఎవ్వరూ ఎదురు వెళ్ళకూడదు. యేసు క్రీస్తు అనంత జ్ఞాని. హల్లెలూయా. ఇప్పుడు నా తోటి సేవకుడిని చంపారు, నెక్స్ట్ టార్గెట్ నేనే. ఇది భయం కాదు. జ్ఞానము కలిగిన వాడు కీడొస్తుందని తెలిసి తప్పుకుంటాడు, దాగి ఉంటాడు. కారణం, నా దేవుని సంపూర్ణమైన సత్య సంకల్పం నెరవేర్చేంత వరకు ఎవడో వచ్చి పుసుక్కుమని చంపేస్తే చచ్చిపోవడం కాదు. దైవ సంకల్పం నెరవేర్చబడేంత వరకు యేసు ప్రభుకు తెలుసు కదా ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాలో. అందుకనే నిర్దేశించబడిన సందర్భాల్లో సమాజ మందిరంలో ఎవరో చంపాలనుకుంటే వెనక నుంచి వెళ్లిపోయాడు. ఇది భయం కాదు, పారిపోవడం కాదు, చేతగాంతనం కాదు. ఇదే జ్ఞానం అంటే, దైవ జ్ఞానం. అందుకే యేసు ప్రభు అక్కడి నుంచి ఒంటరిగా వెళ్లిపోయి కూర్చొని ఆలోచిస్తున్నాడు. నా దేవుని ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మనుషులతో గడపడు. యేసు ప్రభు రాత్రింబగళ్ళు మందితో ఉండేవాడు, కానీ కొన్ని సందర్భాల్లో తండ్రితో ఉండేవాడు. అందుకే మనం మేరకు ఎప్పుడు చెప్తా ఉంటది, సెల్ ఫోన్ లో నీకు ఆ కనెక్షన్ ఎట్టుంటుందో దేవునికి నీకు వ్యక్తిగతంగా ఒక టెలిఫోన్ కనెక్షన్ లాగా ఉండాలి. మందితో ఉండడం కంటే ప్రభుతో గడపడం మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత బాప్తిస్మ ఇచ్చి యోహాను తీసుకెళ్లి పాతేస్తే యేసు ప్రభు ఒంటరిగా వెళ్లారు. గమ్మత్ ఏంటి తెలుసా? ఆయన ఒంటరిగా ఉన్నారని తెలిసి బహుజన సమూహములు అరణ్యములోకి వెళ్లి ఆయనతో కలిసి ఉన్నారట. అప్పుడు యేసు ప్రభు వారి మీద కనికరపడి వాళ్ళలో రోగులందరినీ స్వస్థపరిచి మరలా దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ఒక ఆధ్యాత్మిక సత్యాలు. అన్ని బాగున్నప్పుడు అందరూ మనం పలకరిస్తారు, ఇబ్బంది వచ్చినప్పుడు కొన్ని సందర్భాలు కొంచెం అంటి ముట్టినట్టుగా ఉంటారు. కానీ అది మనకు మంచిదే. నీ విశ్వాసాన్ని మరింత రాటు తేల్చుకోవడానికి, ఎదురు దెబ్బలు తగిలేకుంది ఎదురు తిరగడానికి రాటు తేలుతాం. దేవునిలో, విశ్వాసంలో ప్రభు మీదే ఆధారపడాలన్న ఒక నమ్మకం, మరింత రెట్టించిన ధైర్యం, ఉత్సాహం మనకు ప్రభు కలుగు చేస్తారు. దేవుడి ఈ మాటలన్నింటినీ మన వినికిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. వస్తున్న మినిస్ట్రీ ఫ్యామిలీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు. ఇప్పుడు మనము బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏ రోజు బాప్తిస్మ ఇచ్చి యోహాను తల తీయించేసిన స్థలంలో మనం ఇక్కడున్నాం. సొలోమి నాట్యమాడి వాళ్ళమ్మ బాప్తిస్మ ఇచ్చి యోహాను నీ తమ్ముడు భార్యను తీసుకొచ్చి పెట్టున్నామని బాప్తిస్మ ఇచ్చి యోహాను ప్రవక్త తప్పుగా ఖండించినప్పుడు తన్ను చంపవలని కోరి ఆమె వేసిన ప్లాన్, తన కూతుర్ని ఇక్కడ నాట్యమాడిన తర్వాత నీకేం కావాలో కోరుకు అని అడిగినప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను తల తీయించమని అడిగినప్పుడు ఆ రాజు ఆ తల తీయించేసిన స్థలం ఇది. ధర్మశాస్త్రానికి, పాత నిబంధనకి చివరి ప్రవక్త అయిన బాప్తిస్మ ఇచ్చి యోహాను తల
తీయించేసే స్థలం ఇది. పాత నిబంధనలో చివరి వాడు బాప్తిస్మ యోహాను తల తీయించేసే స్థలం ఇది. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి యోర్దాన్ దేశానికి ప్రభు మనల్ని తీసుకొచ్చారు. ఇక్కడ మనం నెబో పర్వతం మీద ఉన్నాము. ఇది ఎంతో పవిత్రమైన స్థలం అనే మనం చెప్పాలి. ఎందుకంటే మోషే ఇక్కడే తన ప్రయాణాన్ని ముగించారు. అద్భుతమైన సేవను జరిగించి తన ప్రయాణాన్ని ముగించిన శ్రేష్టమైన స్థలం. అదేవిధంగా ఇక్కడ నుండే ఆయన వాగ్దాన దేశం, దేవుడి ద్వారా పొందిన వాగ్దత్త దేశాన్ని మరి ఈ స్థలం నుండి చూసే భాగ్యాన్ని మరి మోషే గారికి దేవుడు దయచేశారు. ఇక్కడ మనం నిలబడిన చోట ఇక్కడ ఇత్తడి సర్పం ఉంచిన ఒక స్తంభం లాంటి ఒక ప్రతిమను ఇక్కడ పెట్టారు. దీని గురించి మనం బైబిల్లో సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో చదివితే ఇశ్రాయేలు ప్రజలు మరి కానాను యాత్రలో ఉన్నప్పుడు వారు ప్రయాణం చేస్తుండగా ప్రయాణంలో అలసిపోయినప్పుడు వాళ్ళు మోషేకు దేవునికి వ్యతిరేకంగా సణిగినట్లు లేఖనాలు చూస్తున్నాం. మార్గాయాసం చేత దేవునికి మరి నాయకత్వానికి వ్యతిరేకంగా సణిగినప్పుడు ఒకటి నాయకత్వానికి వ్యతిరేకంగా సణిగారు. రెండవదిగా దేవుడు వారికి అనుగ్రహించిన శ్రేష్టమైన ఆహారం మన్నాను గురించి వేరుగా వాళ్ళు మాట్లాడతారు. మన్నా వాళ్ళకు రుచించలేదు. అలాంటి సందర్భాల్లో మరి వాక్యాన్ని మనం గమనించి చూస్తే మరి దేవుడు తాపకరమైన సర్పాన్ని పంపినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. అప్పుడు అనేకులు దాని చేత బాధించబడుతున్నప్పుడు అప్పుడు మనసును మార్చుకొని వాళ్ళు మరలా మోషే దగ్గరికి వచ్చి మేము దేవునికి వ్యతిరేకంగా మోషేకి వ్యతిరేకంగా పాపం చేశామని తమ పాపాలు వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మోషే వాళ్ళందరి నిమిత్తం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేకు ఒక అద్భుతమైన ఆలోచనని ప్రసాదిస్తారు. అదేంటంటే ఒక ఇత్తడి సర్పం ఒకటి తయారు చేసి దాని ఒక స్తంభం మీద ఉంచినప్పుడు ఎవరైతే నిదానించి ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తారో అప్పుడు వారికి స్వస్థత కలుగుతుందని దేవుడు చెప్పినప్పుడు మోషే దేవుని మాటను బట్టి ఒక ఇత్తడి సర్పం ఒకటి తయారు చేసి ఆ స్తంభం మీద దాన్ని ఉంచినప్పుడు ఎవరైతే నిదానించి వాటి వైపు చూశారో అప్పుడు వాళ్ళందరూ విడుదల పొందినట్లు మరి బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. మరి ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసయాత్రలో మనం అందరూ ఉన్నాం. పరమ కానానికి మనం ప్రయాణం చేస్తున్నాము. ఈ ప్రయాణంలో మనకి ఎన్నో ఆపదలు రావచ్చు, అపాయాలు రావచ్చు, ఆయాస రావచ్చు, పోరాటం రావచ్చు. ఎలాంటి ప్రమాదాలు అపాయాలు వచ్చినా దేవుని మీద ఆనుకోవాలే తప్ప దేవునికి వ్యతిరేకంగా కానీ నడిపింపుకు వ్యతిరేకంగా కానీ మనం ఎప్పటికీ మాట్లాడకూడదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు చాలా చోట్ల సణిగి సంశయాలకు చోటిచ్చి అనేకులు మరి కానాన్లో ప్రవేశించలేకపోయారు. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించి యుగాయుగాలు మనం ప్రభుతో ఉండాలంటే ఆ ప్రభు మనకు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని మన నిత్య రాజ్యంలో నిత్యము ఉండాలంటే మరి సణగులకు సంశయాలకు మనం చోటు ఇవ్వకూడదని ఈ సందర్భం మనల్ని హెచ్చరిస్తుంది. రెండవదిగా మరి విశ్వాసయాత్ర సాగిపోతుండగా ఏ సమస్య వచ్చినా దానికి ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం అనేది ఉంటుంది. పశ్చాత్తాపడి మనం ప్రాయశ్చిత్తం చేసుకొని మన తప్పులు ఒప్పుకొని మన దేవుని సమీపించగలిగితే మన ప్రతి సమస్య నుండి దేవుడు మనల్ని విడిపించి మనల్ని ముందుకు నడిపించడానికి శక్తిగల దేవుడై ఉన్నాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు అని ఈ సందర్భాలు మనకు గుర్తు చేస్తుంది కనుక మరి ఈ స్థలంలో మనం కూడా చాలా సందర్భాల్లో మరి యాత్రలో ఈ యెరూషలేం యాత్ర కావచ్చు, జీవిత యాత్రమే కావచ్చు, ఈ యాత్రలో మనం చాలా సందర్భాల్లో సొమ్మసిల్లిపోతుంటాము, అలసిపోతుంటాం. ఆ సందర్భాల్లో మనం ఏమాత్రం దేవునికి కానీ దేవుని వాక్యాన్ని కానీ వ్యతిరేకంగా జీవించకుండా ఆయన కృపావాక్యానికి అప్పగించుకొని ఇది ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, నూతన యెరూషలేం యాత్ర గనుక ఈ యాత్రలో మనం ముందుకు సంతోషంగా సాగిపోవాలని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రస్తుతం దీన్ని నెబో పర్వతం అంటున్నారు. ద్వితీయోపదేశ కాండంలో సంఖ్యాకాండంలో మనం గమనిస్తే దీని పేరు పిస్గా కొండ. మోషే దేవుని ప్రజల్ని రమారమి 40 సంవత్సరాలు నడిపించుకొని వచ్చారు. ఈ ఆఖరి దశలో ఉన్నప్పుడు 120 సంవత్సరాల వయసులో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుని ప్రజలు నీళ్లు కావాలని అడగడం కాకుండా ప్రతిదానికి తిరుగుబాటు చేయడం, సనుగుతూ సంశయాలతో ఉంటే మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు బండతో మాట్లాడమంటారు. ఇక మోషే అడావిడిగా మోషే ఆరోన్లు ఇద్దరు వచ్చి దేవుడు బండతో మాట్లాడమని చెప్తే మరి
మోషేని మనం ఏమనడానికి సాహసించలేం, ఎందుకంటే దేవునితో నడిచిన వారు గనక. తను అక్కడ చేసిన ఒక 2-3 పొరపాట్లు ఏంటంటే, 1 బండని కొట్టేశారు, 2 ద్రోహులారా అన్నాడు, 3 మేము అంటే నేను మా అన్న మీకోసం నీళ్లు రప్పించాలనా అని వాళ్ళనే కాస్త హెచ్చించుకుని మాట్లాడినట్లుగా చూస్తాం. దేవుడు మరి ఈ విషయాలని కాకపోయినా దైవ సంకల్పాన్ని మనం ఎవరు కాదంటే కుదరదు. ఆ రోజున దేవుడు స్పష్టంగా చెప్పారు, మోషే ఇక చాలు, నీ నాయకత్వాన్ని జాషువాకు అప్పచెప్పించి నువ్వు ఈ పిస్గా పర్వతం మీదే నువ్వు మరణించాలి అని చెప్తారు. గమనించండి, ఈ ప్రాంతంలో మోషే చనిపోవడం, సమాధి ఎవరు చేసినట్టుగా ఉంది బైబిల్లో? దేవుడు. 120 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఫరో కుమార్తె కుమారునిగా చలామణయ్యాడు. 40 సంవత్సరాలు ఒక భార్యకి 2 పిల్లలకి తండ్రిగా, 40 సంవత్సరాలు మిద్యాను ఇత్రో వాళ్ళ యాజకుని దగ్గర ఉన్నాడు. మిగతా 40 సంవత్సరాలు 4 3 12 120 సంవత్సరాలు బ్రతికాడు. అయితే దేవుడే సమాధి చేశారట. దేవుడు అనంత జ్ఞాని. దేవుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అని అనుకుంటే కొన్ని విషయాలు మీకు తెలియాలి. మత్తయి సువార్త 5-6 అధ్యాయాలు యేసు ప్రభు 5, 6, 7 కొండ మీద ప్రసంగాల్లో ఉన్న ఆ ముఖ్యాంశాలు. వాటిలో నీ సహోదరుని చూసి ద్రోహి అంటే విమర్శలోకి రావాలని యేసు ప్రభు చెప్తాడు. ఇప్పుడు సాతానుగాడు దేవుని దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా మోషేని మాకు అప్పచెప్పండి, విమర్శలోకి రావాలంటాడు. ఎందుకురా అంటే, అదో ద్రోహులారా అన్నాడు, యేసుబాబే చెప్పాడు ద్రోహులారంటే విమర్శకు తీసుకురావాలని అంటాడు. ఇది దేవుడు అంటారు, మోషే పెదవులతో కాని మాట అన్నాడు కానీ హృదయాంతర్భాగ పద్ధతిలోంచి రాలేదు ఆ మాటలు అంటారు. అందుకే మనం కీర్తనలో చూస్తాం, మెరీబా జలముల యొద్ద జనులు దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా మోషే పెదవులతో కాని మాట అన్నాడు. నిజమే, పెదవులతో ఆరాధించినా దేవుడు దాన్ని అంగీకరించడు హృదయపూర్వకంగా. అందుకే యోధా పత్రికలో ఉంటుంది, దేవుడు మికాయేలుకు అప్పచెప్పాడు, వాడు ఊరకనే విసిగిస్తున్నాడు, మోషే శవం కావాలి అది ఇదని. ఆడు తెలి పోరాడమంటే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. సాతానుగాడు మామూలుడు కాదు. వాస్తవంగా మనం ఏమనుకుంటున్నామంటే, యేసు ప్రభు నా కుడి ప్రక్కన ఉన్నారు, యేసు ప్రభు నా కుడి ప్రక్కన ఉన్నాడు అని. జకర్యా గ్రంథంలో సాతానుగాడు కూడా మన కుడి పక్కనే ఉండి మనల్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటాడు, సహోదరుల మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు. అందుచేత దేవుడే మన పక్షమై వక్కలతో పుచ్చుకొని వ్యాజ్యమాడేంత యథార్థత యోబు గనక ఎంత యథార్థవంతుడు. సాతానుగాడికి ఫుల్ రైట్స్ ఇచ్చేసాడు, ఏమైనా చేసుకో అంటే. దేవుడు ఒక వ్యక్తిని నమ్మాడు అంటే ఆ నమ్మకాన్ని మనం పొరపాటున వమ్ము చేయకూడదు. పౌలు అంటారు కదా, నేను నమ్మిన వాణిని మనం నమ్మడం కాదు, దేవుడు మనల్ని నమ్మాలి. మనల్ని నమ్మి సాతానుగాడు ఒకవేళ పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వగలిగిన భక్తి జీవితం మన దైనందిన జీవితాల్లో మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా యేసు ప్రభు వాక్యం స్పష్టంగా ఉంది మనకు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఎవరైతే 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ఈ విధంగా శపించబడిన సిలువ మాను మీద, గొల్గొతా కొండ మీద సిలువ మాను మీద ఆయన మేకులతో కొట్టబడి వేలాడాడో, ఎవరైతే ఆ సిలువ దర్శనాన్ని పొందుకొని రక్షణలోకి వస్తారో వారందరికీ నిత్య జీవము ప్రాప్తించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ జాయ్ ఈ 2 అనుభవాలని ప్రార్థనలో ఎత్తిపడుతూ చిన్న ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. Praise the Lord. Hallelujah. 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 ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నమ్మదగిన దేవా నీకు స్తోత్రము తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రం. ఈ స్థలం ముందు తండ్రి మోషన్ మీరు నిలబెట్టినందుకే నీకు స్తోత్రం అయ్యా. అయ్యా, నీ సావుకుల ద్వారా చక్కటి మాటలు మాతో మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రం. మా అందరి జీవితంలో ఈ కార్యంలో ఈ మాటలు ఉండును గాక. అయ్యా, వాక్యం ద్వారా మేము నెమరు వేసుకుంటూ మా జీవితాలు ప్రభువా నీ కొరకు సిద్ధపడే భాగ్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాం. నీకు స్తోత్రము తండ్రి. నీ సావుకుని ప్రభువా నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. మాకందరికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రం. ఇక నిలబడిన మేము మా జీవితంలో గొప్ప మార్పు
కలుగునుగాక. నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం అయ్యా. ఆ దినాల్లో అరణ్య యాత్రలో ఏ రీతిగా ప్రజలు నడుస్తున్నారో ఇది మాకు ప్రభు మా జీవితాల్లో ఇది పరలోక యాత్రగా మీరు మాకు ఉంచినందుకే నీకు స్తోత్రం. ఈ పరలోక యాత్రలో మేమందరం విజయం పొందుదుముగాక. కృప చూపించి మీరు సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి పాలుతేను ప్రపంచ దేశానికి బయలుదేరినప్పుడు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. మోషేను దేవుడు ఎన్నుకొని ఐగుప్తుకు పంపించాడు. ఐగుప్తు అంటే చీకటి, పాపం, బానిసత్వం, ఇనప కొలిమి, కాడి, లోకము అని రకరకాల పేర్లు ఐగుప్తుకుంది. ఆ ఐగుప్తు బానిసత్వంలోంచి 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్న ప్రజలు బయటికి తీసుకురావడానికి మోషేను దేవుడు ఎన్నుకుని మండుతున్న పొదలోంచి మోషేతో దేవుడు మాట్లాడి, నువ్వు ఐగుప్తుకెళ్ళి నా ప్రజలు బయటికి తీసుకొని రావాలి, ఇనప కొలిమిలో ఉన్న ప్రజలని మోషేతో దర్శించి నిన్ను పంపిస్తానంటే మోషే అప్పుడు నేను నత్తివాడిని, నాకు మాటలు రావంటాడు. అందుకని తన అన్న అయిన అహరోనుని దేవుడు ఎన్నుకొని ఇద్దరిని పంపించాడు. వాళ్ళు వెళ్లి ఫరోతో చెప్పి అక్కడ 10 అద్భుతాలు చేసి, అప్పటికే అహరోన్ అక్కడ ఫరో యొక్క హృదయం కఠినపరచబడి ఉంది. మొత్తానికి చివరికి ఐగుప్తంతా సంహారం ప్రవేశించి ప్రతి ఒక్కరి కుటుంబంలో జ్యేష్ఠపుత్రుడు చనిపోయి ఉండగా ఫరో యొక్క కుమారుడు చనిపోయి ఉన్నాడు. అప్పుడు ఫరో సరే మీరు వెళ్ళండి అని చెప్పిన తర్వాత వాళ్ళు తీసుకుని బయలుదేరాడు. 40 సంవత్సరాల ప్రయాణం ఇట్లా వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మోషేని నువ్వు ఇక్కడ ఆగు, అదిగో పాలుతేను ప్రపంచ దేశం ఇక్కడి నుంచి చూడు, నువ్వు ప్రవేశించలేవు అన్నాడు. నువ్వు ఇక్కడే ఈ ప్రదేశం దాకా వచ్చారు. అప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ వాళ్ళు సొనుగులు గునుగులు వలన తాపకరమైన సర్పాలు ఇక్కడ కాట్లు వేసేవాళ్ళు. అప్పుడు దేవుడు మోషేకి చెప్పాడు, ఒక ఇత్తడి సర్పాన్ని పైకెత్తు, ఎవరైతే దాన్ని నిదానించి చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు అన్నాడు. ఇదిగో దానికి సాదృశ్యంగా ఇక్కడ ఇత్తడి సర్పాన్ని ఇక్కడ ఎత్తున్నారు చూడండి, దీన్ని ఇక్కడ ఎత్తున్నారు చూడండి. ఇక్కడ దాని సాదృశ్యంగా ఇత్తడి సర్పాన్ని ఇక్కడ ఎత్తున్నారు. మీరు బాగా గమనించి చూస్తే ఎవరైతే నిదానించి చూసారో వాళ్ళందరూ బ్రతికారు. సనుగులు గునిగిలు వాళ్ళందరూ తాపకరమైన సర్పముల చేత కాడు దీన్ని చనిపోయారు. మొత్తానికి ఈ స్థలం మోషే ఇక్కడికి వచ్చిన తర్వాత మోషేని దేవుడు ఆగమన్నప్పుడు ఇక్కడ ఆగాడు. యెహోషువకి ఇచ్చేయి నీ మహిమని, ఇక్కడికి ఆగమని పాలుతేను ప్రపంచ దేశం చూడమన్నాడు. ఇక్కడి నుంచి కనబడుతుంది, ఇక్కడికి ఆపేశాడు. ఇక్కడికి వచ్చి ఆపిన తర్వాత సాతాను మోషే శరీరాన్ని నాకేమని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు మిఖాయిల్ని పంపించి మిఖాయిల్ ద్వారా యుద్ధం చేసి మోషేని ఎందుకు ఆ శరీరం నాదని అడిగాడంటే బండతో మాట్లాడమంటే కొట్టాడని, ద్రోహులారా అన్నారని ఈ 2 మాటల మీద అడిగితే అప్పుడు మిఖాయిల్ ఫైట్ చేసి మోషేని ఈ ప్రాంతంలోనే సమాధి చేయబడింది. ఎక్కడని కరెక్ట్ గా చెప్పలేము, ఇదే ప్రదేశంలో చేయబడింది. ఇది ఈ స్థలంలోనే చేయబడింది స్థలం ఇది. అక్కడికి మనం ఇప్పుడు వచ్చి ఉన్నాం. ఇక్కడ దాకా వచ్చి మోషే ఇక్కడ ఆగిపోయాడు. ఇక్కడి నుంచి యెహోషువ తీసుకుని వెళ్ళాడు పాలుతేను ప్రపంచ దేశానికి. ఇక్కడి దగ్గరే, చాలా దగ్గర. ఇక్కడ దాకా వచ్చాం మనం. ఇప్పుడు ఆ ప్రదేశంలో మనం వచ్చున్నాం. ఇక్కడ వరకు మోషే వచ్చి ఇక్కడ ఆగిన స్థలం, మోషే సమాధి చేయబడిన స్థలం ఇది. ఇక్కడ ఒక మందిరం కట్టారు, క్రొత్తగా కట్టారు దీన్ని. ఇది పైన మీ నాయనకు ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ ఇప్పుడు మనం హోసన్న మినిస్ట్రీ తరఫున 90 మంది వచ్చాం. వాళ్ళందరూ కలిసి ఇక్కడ వచ్చి చూడడానికి వచ్చినాం. హోసన్న మినిస్ట్రీ ఫ్యామిలీ మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఇవన్నీ మీకు చూపించడం మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మోషేని గురించి మనం తెలుసుకోవాలంటే మోషే పుట్టుక నుంచి మరణం దాకా చాలా సీక్రెట్ గా ఉంది. మోషే మొట్టమొదటి పుట్టినప్పుడు జమ్ముపెట్టులో పెట్టి నైల్ నదిలో వదిలేశారు.
నైల్ నదిలో వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు దాచి పెంచారు. చివరికి తను మరణం కూడా ఎక్కడుందో, సమాధి కూడా ఎక్కడుందో ఇప్పటికి తెలియదు. మోషే నమ్మకమైన వాడు, ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, దేవుని సేవకుడు అని బైబిల్లో ఉంది. అంత మంచి మోషే. మోషే అనే పేరుకి అర్థం నీళ్లలోంచి తీయబడిన వాడు అని. నీళ్లలోంచి తీయబడిన వాడు మోషే. ఐగుప్తులో సుఖభోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలని మోషే అక్కడి నుంచి వచ్చేసాడు. ఇక్కడే తన సమాధి చేయబడిన స్థలం. మోషే నుంచి మనం నేర్చుకోవాల్సిన పని ఏంటి? మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మోషేలో తన పుట్టుక నుంచి మరణం వరకు కూడా చాలా సీక్రెట్ గా ఉంది. ప్రతి సేవకుడు దాచబడి ఉండాలి బలిష్టమైన చేతి కింద, తగిన సమయమందు దేవుడు ఇచ్చించేంత వరకు. మనం దాచబడి ఉండాలి ఈ లోకంలో. ఒక రోజు రాబోతుంది, ప్రభు త్వరగా వస్తాడు. ఉన్నతమైన నిత్య సియోను వరకు మనల్ని హెచ్చిస్తాడు. అప్పటి వరకు దాచబడి ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు విన్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఇదే మోషే ఈ ప్రాంతంలో దేవుడు ఇక్కడ ఆపితే ఇక్కడ ఆగిపోయాడు. ఇక్కడే సమాధి చేయబడ్డారని గుర్తుగా పెట్టిన స్టోప్ మీద. గాడ్ బ్లెస్ యూ. యేసు ప్రభు ఆఖరిగా ఇక్కడి నుంచే ఆరోహణమై వెళ్లిపోయారు. మరలా విచిత్రం ఏంటంటే, జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యం. జకరియా 14:4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకి పడమటి తట్టుకి నడివికి విడిపోయి సగం కొండ ఉత్తర తట్టుకి, సగం కొండ దక్షిణ జరిగిపోతుంది. గనక విశాలమైన లోయ ఒకటి ఏర్పరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధులు మాకు నేర్పించిన ఉపదేశ క్రమం. సిద్ధపడిన వధువు సంఘం రహస్య రాకడలో ఎత్తబడుతుంది. రహస్య రాకడ అంటే మీకు తెలుసు, కాలమాన పద్ధతుల విషయాలు కూడా ప్రభు చెప్పారు. ఆ రోజున ఇద్దరు తిరుగలు విసురుతూ ఉండగా చెప్పండి, తిరుగులు ఎప్పుడు విసురుతారు? ఈ రోజుల్లో సోమరోళ్ళు అయితే వారానికి సరిపడా పప్పు రుబ్బి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నారు. కానీ వాస్తవంగా పాత రోజుల్లో ఉదయాన్నే లెగ్గానే తిరగలు విసురుకొని దాంతో చేసుకుంటారు. అంటే మార్నింగ్ టైం. ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉండగా, పొలంలో ఎప్పుడు పనిచేస్తారు? మధ్యాహ్నం పూట. ఇద్దరు మంచం మీద పడుకుని ఉండగా అంటే రాత్రి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. మనకు ఆ ఇండియాలో ఉదయం అయితే దుబాయ్ లో మధ్యాహ్నం, అమెరికాలో అంటే యేసు ప్రభు రాకడ ఒకేసారి ఉంటుందని చెప్పడానికి, కాలమాన పద్ధతులు తెలియపరచడానికి ఈ 3 సందర్భాలు వినియోగించాడు పరిశుద్ధాత్ముడు. రైట్, దేవునికి స్తోత్రం. ఒకరు ఎత్తబడిపోతారు. ఎత్తబడిన సంగతి కూడా ఎదటోళ్ళకి తెలియదు. అంటే రహస్య రాకడా. అంటే పవిత్రురాయన కన్యకగా ఏ సార్వత్రిక సంఘం అయితే ప్రదానం చేయబడిందో ఆ సంఘం ఎత్తబడిపోతుంది. రైట్. మత్తయి సువార్తలో ప్రభు చెప్పిన 10 మంది కన్యకలు అర్ధరాత్రి వేళ 2 ఒక కేక అది ప్రధానతో శబ్దం కాదు, ఆర్భాటం కాదు, ప్రియుడి స్వరం. అంతకంటే ఒకటి అర్ధరాత్రి, 2 కేక, 3 పెళ్లి విందుకి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వధువు సంఘమా లేకపోతే విందు భోజనం చేయడానికి వెళ్తామా? వధువు సంఘం. ఈ 3 సందర్భాలను ఉద్దేశించి విడవబడిన సంఘం ఎత్తబడి అర్ధరాత్రి. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు యూదులకి మహాశ్రమలు, గ్రేట్ ట్రిబ్యులేషన్. అది అయిపోయాక గోగు మాగోగు అవి జరిగాక యేసు ప్రభు ఇదిగో ఈ ఒలీవల కొండ మీద అడుగు పెట్టినప్పుడు ఈ ఒలీవల కొండ ఇటేపు
ఆ టేపు చీలిపోతుంది. గత 26 సంవత్సరాల క్రితమే ఈ ఇజ్రాయెల్ గవర్నమెంట్ జపాన్ నుంచి కొంతమంది ఇంజనీర్లు తీసుకొచ్చి ఈ ఒలీవల కొండ మీద ఒక పెద్ద స్కై టవర్స్ కట్టాలని ప్లాన్ చేశారు. జపాన్ వాళ్ళని ఎందుకు పిలిచారంటే వాళ్ళు భూకంపాలను తట్టుకొని వాళ్ళు బిల్డింగ్లు కట్టడంలో వాళ్ళు రబ్బర్ తో అలాగే సీసంతో అలాగే రబ్బర్ తో కడతారు బిల్డింగ్లు. ఎన్ని భూకంపాలు వచ్చినా అటు ఇటు ఓగుతుంటాయి కానీ పడిపోవు. అందుకని జపాన్ ఇంజనీర్లు పిలుచుకొచ్చి వాళ్ళు చేయిస్తే వాళ్ళు దీన్ని బాగా సర్వే చేసి వాళ్ళు చెప్పిన మాట, పొరపాటున ఇక్కడ పెద్ద పెద్ద హై స్కై టవర్స్ కట్టొద్దు, ఏ నాటికైనా ఈ ఒలీవల కొండ 2గా చీలిపోద్ది. నువ్వు చెప్పడం ఏంట్రా జపాన్? పరిశుద్ధ గ్రంథంలో జకర్యా 14:4 ఉందే, యేసు ప్రభు ఈ కొండ మీద పాదం మోపినప్పుడు ఈ కొండ 2గా చీలిపోద్ది. అప్పుడు యేసు ప్రభు ఇలా బయలుదేరి అదిగో గోల్డెన్ గేట్ అని చూపెడతాను మీకు, భాస్కర్ కూడా వివరిస్తారు. అందులోంచి వెళ్లి యెరూషలేముని రాజధానిగా చేసుకుని 1000 ఏళ్లు పరిపాలన చేయబోతున్నారు. హల్లెలూయా. మనం ఇప్పుడు ఒలీవల కొండ మీద ఉన్నాం. దాని మరొక పేరు గెత్సెమనే తోట. అది యెరూషలేము, ఆ ప్రక్కన సియోను కొండ. మనం నిన్న రాత్రి ప్రభు బల్ల ఆరాధన తీసుకున్నది కిద్రోను వాగు. ఇది గెత్సెమనే తోట లేక ఒలీవల కొండ. గురువారం రాత్రి యేసు ప్రభు తన శిష్యులతో పాటు ఆ రాత్రి ఆయన రక్తమాంసాలకు సాదృశ్యమైన రొట్టె ద్రాక్షాల రసం వారికి పంచి, వాళ్ళలో ఒకడు ఇస్కరియోతు యోధ ద్రాక్షారసం తాక్కుండానే వెళ్లిపోయాడు. ఇక 11 మంది శిష్యులు యేసు ప్రభు కలిసి కీర్తనలు పాడుకుంటూ చక్కగా ఉంది. మత్తయి సువార్త 26:30 అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. 31 అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడుదురు అనగా గొర్రెల కాపలను కొట్టేస్తారు, మందులోని గొర్రెలను చెదిరిపోతాయని చెప్పి లేచి వారికంటే ముందుగా ఆయన గలిలయకు వెళ్తారని చెప్పారు. సరే, పేతురు ఏం చెప్పారు అనుకోండి. 36 చూస్తే గెత్సెమనే తోటకొచ్చారు. 80 శిష్యులేమో తోట బయట, యేసు ప్రభు ఏమో తోట కేంద్రంలో, పేతురు యోహాను యాకోబులేమో రాతి వేత, రాయి వేస్తే ఎంత దూరం వెళ్తుందో అంత దూరంలో ముగ్గురు, తోట బయట 80, తోట లోపల 3. యేసు ప్రభు ఎక్కడున్నారు? తోట కేంద్రంలో. సాక్షాత్తు ఇక్కడున్న ఈ చెట్లన్నీ యేసు ప్రభు ప్రార్థన ఆలకించిన చెట్లు, యేసు ప్రభు కన్నీటితో తడిసిన చెట్లు, యేసు ప్రభు చెమటతో తడిసిన చెట్లు, ఇవన్నీ ఆ ప్రక్కన కూడా ఉన్నాయి. ఇది ప్రైవేట్ ప్లేస్, యేసు ప్రభు ప్రార్థన చేసిన చోటు. ఇది గమనించండి. ఆ రాత్రి యేసు ప్రభు ప్రార్థన చేయడానికి ఉపక్రమించి యేసు ప్రభు చేసిన ప్రార్థనలో కొన్ని విషయాలు మనం కాస్త మనస్సు పెట్టి ధ్యానించినట్లయితే పరిశుద్ధాత్ముడు మనకు కొన్ని సత్యాలు బయలుపరుస్తారు. అది మత్తయి సువార్త 26:38. అప్పుడు యేసు, మరణమునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండమని చెప్పిన. కొంత దూరం వెళ్లి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు గాని నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించిన. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించడం చూచి, ఒక్క గడి అయినా కూడా మీరు నాతో కూడా మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి, ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్లి చివరికి 3వ మారు ప్రార్థన చేసి అప్పుడు ఆయన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోమని చెప్పి చెప్పాలంటే ఆయన చెమట నేలను పడుతున్న రక్త బిందువులు, అంటే హైపర్ టెన్షన్. ఈ దేహంలో రక్తనాళాలు వేరుగా ఉంటాయి,
చెమట గ్రంథులు, చెమట నాళాలు వేరుగా ఉంటాయి, రక్తనాళాలు వేరుగా ఉంటాయి, చెమట గ్రంథులు వేరుగా ఉంటాయి. కానీ మొత్తం చిట్లిపోయి హైపర్ టెన్షన్ అన్నమాట. రేపేం జరగబోతుంది అని అవన్నీ చిట్లిపోయి ఆ రక్తం, చెమట గ్రంథుల్లోంచి రక్తం కారి ఈ ప్రాంతం అంతా ప్రభు తడిసి వాళ్ళు శిష్యుల దగ్గరికి వెళ్ళి పదే పదే ప్రార్థన చేయమని అడిగిన చోటిది. ఎవరి కోసం, ఎందుకోసం? హెబ్రీ పత్రికలో ఉంటుంది, పాపాత్ములు తనకు విరోధముగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. హెబ్రీ 12:1 విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే ఆయన చూడాలి. 3వ వాక్యంలో ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, తలంచాలి. చక్కని మాటలు ఉంటాయి అక్కడ. సర్వలోక కళ్యాణార్థం నిమిత్తం యేసు క్రీస్తు ప్రార్థన చేసిన అద్భుతమైన స్థలం ఇది. ఇక్కడికి ఏదో వస్తే ప్రార్థనాత్మ సపరేట్ గా వచ్చేస్తుందని కాదు గాని, చూడ్డానికి దేవుడు మనకు గొప్ప ధన్యతని, భాగ్యాన్ని ప్రసాదించారు. మనం కూడా, నేనప్పుడు బైబిల్ సెమినార్లు చెప్తా ఉంటాను, ధూపవేదిక దేనికి సాదృశ్యం? ప్రార్థనా జీవితం. అది చెప్తూ దావీదు వలె వేకునే ప్రార్థించాలి, దానియేలు వలె మిట్ట మధ్యాహ్నం ప్రార్థించాలి, ఏలియా వలె సాయంకాలం ప్రార్థించాలి, పౌలుసేళ్ల వలె మధ్యరాత్రి, శామ్యూయేలు సొలొమోను వలె పని ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేయాలి, సమూయేలు వలె ప్రార్థన పని ముగించిన తర్వాత ప్రార్థన చేయాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్లి యేసు క్రీస్తు వలె అన్ని సమయాలలో ప్రార్థన చేసే ప్రార్థన ఆత్మ మనం కలిగిన వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమోసులో ఉంటుంది, ఆ దినమున ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. అంటే నిత్య నరకాగ్నిలోంచి రక్షింపబడతారు. ఆ ప్రార్థనా జీవితమే మన హృదయాల పవిత్రతని, క్రీస్తు యేసు కలిగిన మనస్సుని మనకు కలుగు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. వినబడలేదా గెత్సెమనేలో వ్యాకుల రోదనా, కన్నీటి ప్రార్థన యేసయ్యా, కన్నీటి విజ్ఞాపన. వినబడలేదా గెత్సెమనేలో వ్యాకుల రోదనా, కన్నీటి ప్రార్థన యేసయ్యా, కన్నీటి విజ్ఞాపన. తండ్రి నీ సాధ్యమైతే గిన్నెను తొలగించుమనెను, అయినను నీ చిత్తమే కానిమ్మని ప్రార్థించెను. తండ్రి నీ సాధ్యమైతే గిన్నెను తొలగించుమనెను, అయినను నీ చిత్తమే కానిమ్మని ప్రార్థించెను. చెమట రక్తముగా మారెను, చెమట రక్తముగా మారెను. తనువును మన కొరకై అప్పగించుకొనెను, తనువును మన కొరకై అప్పగించుకొనెను. సజీవయాగమాయెను. వినబడలేదా గెత్సెమనేలో వ్యాకుల రోదనా, కన్నీటి ప్రార్థన యేసయ్యా,
కన్నీటి విజ్ఞాపన. తండ్రి వీరు చేయునది ఎరుగరుగనుక, వీరిని క్షమించుమని వేడుకొనేను. తండ్రి అద్భుతమైన విషయాలు వీళ్ళు గుర్తుపట్టారు. ఒకటి, యేసు ప్రభుని సిలువ వేసిన చోటు. రెండు, యేసు ప్రభుని సమాధి చేసిన చోటుని గుర్తుపట్టారు. Now, this place was identified as the possible location for Golgotha in the year 1842. 1842లో క్రీస్తు శకం 1842లో ఈ గొల్గొతా కల్వరి కపాల స్థలం అనే దాన్ని గుర్తుపట్టారు తవ్వకాల్లో. In a few minutes, we will go this way to a viewing platform to see what people call the place of the skull or the possible location for Golgotha. మరి కొద్ది సేపట్లో మనం అక్కడికి వెళ్తాం, దాన్ని చూడబోతున్నాం. దాన్ని కపాల స్థలం అని ఎందుకన్నారు? కపాలం అంటే ఏంటి? కుర్రె. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇట్లా చూస్తే చూడదు, గుడ్లు పెట్టుకుని చూస్తే కనబడదు. ఇదిగో So the Bible క్లియర్ కనబడుతుంది. So the Bible says in the Gospel of Mark chapter 15 that they brought Jesus to the place called Golgotha. మార్కు సువార్త 15వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, ఆయన ఒక చోట సిలువ వేశారు, అది కపాల స్థలం అని. మరి ముఖ్యంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మార్కు సువార్త రాయించింది పేతురు. సాక్షాత్తు పేతురు దగ్గర నిలబడి చూశారు గనక కపాల స్థలంలో వేశారు సిలువని చెప్తున్నారు. వేరే వేరే వ్యాఖ్యానాలు ఉన్నాయి, అవి కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం, బైబిల్ అభిప్రాయం. రైట్. Now the word Golgotha simply means skull in the Aramaic language. And here in this picture, Aramaic, అరామిక్ భాషలో గొల్గోతా అంటే కపాలము అని అర్థం. So right here, I'm showing you the area where you can identify the resemblance of a skull. మీరు దాన్ని చూసిన వెంటనే అక్కడికి వెళ్ళి గుర్తుపడతారు, ఇది సరిగ్గా అక్కడే జరిగిన స్తంభం అని మనం గుర్తుపడతాం. Now the Bible tells us in the Gospel of John chapter 19, యోహాను సువార్త 19వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడిన మాటలు, that the place of the crucifixion of Jesus Christ was located outside the city, near the city. యేసు ప్రభుని పాలెము వెలుపల పట్టణానికి సమీపముగా సిలువ వేశారని చెప్పి రాసి ఉంటుంది. ఇది యెరూషలేం పట్టణం. When we go to see a Skull Hill, you're going to see how close we are to the old city of అక్కడికి వెళ్ళి Jerusalem. చూశాక కపాల స్థలానికి పట్టణం ఎంత దూరంలో ఉందో మనకు అర్థమవుతుంది. John chapter 19 also tells us యోహాను సువార్త 19 మరింత స్పష్టంగా చెప్పబడుతుంది that in the place where he was crucified, there was a garden. ఎక్కడైతే యేసు ప్రభు సిలువ వేయబడ్డారో దానికి దగ్గరలో ఒక తోట ఉందని రాసింది. And in the garden, there was a new tomb in which no one had yet been laid. అక్కడ ఒక సమాధి ఉంది, ఎవడును ఎన్నడూ పెట్టబడిన కొత్త సమాధి అని రాసి ఉంటుంది. According to John, the place of the crucifixion and the tomb, they were very close to each other. అందుకనే మనం ఈ గొల్గొతాకి దగ్గరలో ఉన్న ఈ తోటను చూస్తాం, ఈ సమాధిని కూడా చూస్తాం. And John also explains that in the property where the tomb was, in the property of Joseph of Arimathea, there was a garden. అరిమతి యోసేపు అనే ఆ ఇంటి పేరు అరిమతి. యోసేపుకి ఒక ద్రాక్షాల తోట ఉంది. ఆ తోటలోనే ఆయన సున్నపురాతి కొండలో సమాధిని తొలిపించుకున్నాడు. Now in this property we have evidence of a garden from approximately 2000 years ago. ఈ కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండే ఇక్కడ తోట ఉండేది. ఇది అరిమతి అనబడే యోసేపుదే ఈ తోట. ఇక్కడే యేసు ప్రభు సమాధి చేయబడ్డారు. In 1924, 1924లో when people continued the excavations here, they found in this place a wine press. ఇక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నప్పుడు
ద్రాక్షల గానుగా ఇదిగో ఇట్లుంటది. మనం అక్కడ చూస్తాం, అక్కడికి వెళ్ళాక అది కనిపెట్టారు 1924లో. So the wine press was the place where people would stomp the grapes with their feet to extract the juice. అట్లాంటి తొట్లో ద్రాక్షాలు వేసేసి కాళ్ళతో పాటలు పాడుకుంటూ తొక్కుతా ఉంటారు. And this was a significant discovery because it tells us there was a garden here in ancient times. నిర్దేశించబడినట్లుగా స్పష్టంగా చెప్పగలం. ఇదే అరిమతి యోసేపు కనబడిన ద్రాక్షాల తోట, ఇక్కడే అతనికి సమాధి కూడా ఉండేది. But the most important element that we're going to see now in a few minutes is the tomb. మరికొద్ది సేపట్లో మీరు చూడబోతున్నారు యేసు ప్రభు సమాధిని, తెరవబడిన సమాధిని. Now the tomb was found in 1867. 1867లో క్రీస్తు శకం 1867లో దాన్ని గుర్తుపట్టారు. Now this is the tomb that belonged to a wealthy Jewish family. అది ధనవంతుడైన ఒక యూదుడిది ఈ తోట సమాధి కూడా. And as such, the tomb on the inside is divided into 2 rooms. మీరు లోపలికి వెళ్ళాక 2 భాగాలుగా ఉంటుంది, అది చూస్తారు. The first room మొదటిది was the preparation room. సిద్ధపరిచే గది. ఏం సిద్ధపరుస్తారు? సుగంధ ద్రవ్యాలతో బాడీని సిద్ధపరుస్తారు. So they would prepare the body for burial, but also here in this first room, the family would have the mourning ritual. రెండోది ఏడవడానికి కూడా ఆ గదిని వాడతారు. Then they would transfer the body and store the body in the burial. ఆ తర్వాత ఇదిగో మనకి లోపలికి వెళ్ళిన వెంటనే ఇటువైపున ఉంటాయి. ఆ ఫస్ట్ ది యేసు ప్రభుని పడుకోబెట్టింది. ఇంకొక 2 ఉన్నాయి, ఇంకా పూర్తి కాలేదు. అంటే భార్య భర్త ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నట్టున్నారు ఆ కుటుంబంలో. వాళ్ళు మొత్తాన్ని ఫ్యామిలీ ప్యాకేజ్ కింద దవ్వించుకున్నారు. ఒకటి రెడీ అయిపోయింది. వాక్యంలో ప్రవక్తలు కూడా చెప్తారు, కొత్త సమాధిలో పాతి పెట్టబడతారని. So they would store the body here in the burial chamber. అక్కడ సమాధి చేస్తారు, లోపల పెట్టేస్తారు. And there's so much more that I can say about this tomb. యేసు ప్రభు సమాధుల గురించి, తెరవబడిన సమాధుల గురించి చాలా చెప్పగలను. But today, కానీ ఈ రోజున you came to see an empty tomb. మీరు ఖాళీ సమాధిని చూస్తారు ఇవాళ. For he is not here, for he is risen. ఆయన ఇక్కడ లేడు. He died on the cross ఆయన చనిపోయింది కల్వరి శిలువ మీద for our sins. మనందరి పాప పరిహారార్థం నిమిత్తం, లోక కళ్యాణార్థం నిమిత్తం చనిపోయారు ఆయన. With his blood, he paid the price that none of us could have paid. అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. కోడెల రక్తం, గువ్వల రక్తం, ఎడ్ల రక్తం, వెండి బంగారాల చేత కాదు గాని అమూల్యమైన నిష్కలంకమైన యేసు రక్తం చేత మీరు విమోచింపబడి ఉన్నారు. And he was buried, but on the 3rd day, he was physically risen from the dead, just as he said. ఆయన్ని సమాధి చేసేరే గాని శత్రువులు పండగ చేసుకుందాం అనుకున్నారు గాని వాళ్ళ ఆనందం అంతలోనే ఆవిరైపోయేటట్లుగా మరణపు ముళ్ళుని విరిచి సమాధిని గెలిచి యేసు ప్రభు తిరిగి లేచాడు. And he is alive today to give new life to those who believe నేను in him. మృతుడనైతేనే గాని యుగ యుగములలో సజీవుడినై ఉన్నాను. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు
రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నొంది ఆనందించెదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థత నొంది ఆనందించెదా నీలో నేను. మహిమా స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమా స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. ఇక్కడే మోషే గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. ఇక్కడ గొర్రెలు మేపుకుంటూ అంత దూరంలో పొద మండుతూ ఉంటే రోజు చూస్తున్నాడు. ఒకరోజు దాని దగ్గరికి వెళ్ళి చెప్పులు తీసేసి రా దేవుడు చూశాడు. అక్కడికి మనం వెళ్ళబోతున్నాం, లోపలికి వెళ్తాం, మీకు అది చూపిస్తాను. ఇక్కడే గొర్రెలు మేపుకుంటున్న స్థలం. ప్రైజ్ ది లార్డ్. ఇది మోషే మండుతున్న పొద. అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండుచుండేనే పొద కాలిపోలేదుగా అగ్నిలో నుండి, నీవు మోషేను దర్శించినావే. ఆ స్థలమే ఇది. మోషేను దేవుడు దర్శించిన స్థలం. మోషేని మండుతున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడి, నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలి, నా ప్రజలను నువ్వు బయటికి తీసుకుని రావాలి, ఐగుప్తులో ఉన్న బానిసత్వంలో నా ప్రజలను బయటికి తీసుకురావాలి, చీకట్లో కొలిమిలో బానిసత్వంలో కాడి కిందున్న ప్రజలను బయటికి తీసుకురావాలని మోషేని ఇక్కడి నుంచి పంపించాడు. నువ్వు ఎవరివని అడిగితే నేను ఉన్నవాడను అనువాడను, ఐయామ్ దయాం అని దేవుడు మోషేని దర్శించి మాట్లాడిన స్థలం ఇది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.
మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం దీన మనసు దయగల మాటలు సుందర వదనం తేజోమయుని రాజసం దీన మనసు దయగల మాటలు సుందర వదనం తేజోమయుని రాజసం మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం
హల్లెలూయా. సర్వఘనత మహిమ ప్రభావములు దీనుడు అజేయుడు పరిపూర్ణుడు పరిశుద్ధుడైన యేసు ప్రభుకే చెందును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రస్తుతం మనం యమ్మాయి గ్రామంలో యేసు ప్రభు శిష్యుల్లో ఒక ఇద్దరు శిష్యులది ఈ ప్రాంతం. అంటే యేసు ప్రభుని వెంబడించిన శిష్యుల్లో 12 మంది శిష్యులున్నారు, 50 మంది శిష్యులున్నారు, 70 మంది శిష్యులున్నారు, 500 మంది శిష్యులున్నారు. లూకాసు సువార్త 9లో 12 మంది శిష్యులు, 10వ అధ్యాయంలో 70 మంది శిష్యులు అని రాసుంటుంది. అలాగే యేసు ప్రభు శిష్యులలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరములో ఉన్న యమ్మాయి అనే గ్రామము. గమనించండి, యెరూషలేముకి ఆమడ దూరంలో ఉన్నాం. శుక్రవారం మధ్యాహ్నం యేసు ప్రభు చనిపోవడం, ఆయన తీసుకెళ్లి సమాధి చేసేశారు. ఇక శుక్రవారం, శనివారం, ఆదివారం యేసు ప్రభు యొక్క శిష్యుల యొక్క ఉత్కంఠ మామూలు ఉత్కంఠ కాదు. చివరికి ఆదివారం వేకున యెరూషలేము ఈ ప్రాంతం అంతా గొప్ప కోలాహలం, కలవరం, భయంకరమైన పరిస్థితులు. వాస్తవంగా జరిగింది ఏమిటి? దేవదూత చెప్పకనే చెప్పాడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. మృతులైన వారు సిలువ వేయబడి క్రీస్తుని మీరు ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు? ఆయన పునరుద్ధానపు శక్తితో లేచారు. ఆ వేళ ఉదయం జరిగిన సంగతులన్నీ రేపు ఉదయం గాని సోమవారం ఉదయం గాని మాట్లాడుకుందాం. ఆ రోజు సాయంకాలం సంధ్య చీకటి పడుతున్నప్పుడు ఇద్దరు శిష్యులు వాళ్ళ సొంత గ్రామం ఈ ప్రాంతానికి ఇలా వచ్చేస్తున్నారు. సాయంకాలం చీకటి, మసక చీకటి, ఒకరినొకరు గుర్తుపట్టుకోలేంత చీకటి అనుకుందాం. ఒకరినొకరు గుర్తుపట్టుకోలేకపోయినా శుక్రవారం, గురువారం రాత్రి వరకు యేసయ్య మాటలు మీరు విన్నారు కదా, ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలరు కదా. ఇద్దరు శిష్యులు వస్తా ఉంటే చాలా చక్కని మాటలుంటాయి. ఏమనంటే వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా యేసు తానే వారి యొద్దకు వచ్చి, స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు ఎంత నిస్వార్థపరుడు, ఎంత సాత్వికుడు, ఎంత తగ్గింపు అంటే తానే వారి దగ్గరికి, ఇదే మాటలు మత్తయి సువార్త 28లో కూడా చూస్తారు. యేసు ప్రభు సమాధి నుంచి లేచిన తర్వాత తానే వారిని ఎదుర్కొని మీకు శుభం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. యేసు ప్రభు తానే వారి యొద్దకు వచ్చి వారితో కలుసుకొని వారితో నడుస్తూ వారితో సంభాషిస్తూ వారు ఆయన గుర్తుపట్టలేకపోయారట. వై? గురువారం వరకు 3 రోజుల క్రితం వరకు ఆయనతోనే ఉన్నారు కదా, ఆయనతోనే తిరిగారు కదా. మరి ఇప్పుడు ఈ 3 రోజుల్లో ఏం మార్పు వచ్చి ఉంటుంది? సరే, చీకటిగా ఉంది గనక గుర్తుపట్టలేకపోయారు. ఆయన స్వరం తెలుసు కదా, కాపరి స్వరాన్ని గుర్తుపట్టలేనంత మూర్ఖపు చెవిటి గొర్రెలా. ఎందుకని ఎప్పుడైతే గుండెల్లో భయం వస్తుందో ఆటోమేటిక్ గా వాళ్ళ స్వయం నియంత్రణ వాళ్ళు కోల్పోతారు, అనాలోచన వైపు వెళ్ళిపోతారు. మాట్లాడుకుంటూ ప్రభు వారితో నడుస్తూ వారితో మాట్లాడుతూ, మీరిద్దరు నడుస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటున్నారు? ఇదిగో బాటసారే, ఏ ఊరు కొత్త, నువ్వు తెలీదా? నీకు యెరూషలేము అంతా గోలగోలగా ఉంటే మన కొత్తగా అడుగుతున్నావు ఏ ఊరు మందే? అది కాదులే గాని, మీరేదో దుఃఖముఖులై, వారు దుఃఖముఖులై మాట్లాడుకుంటుంటే ప్రభు మర్రాడు, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? ఏం లేదండి, నిన్న మొన్నటి వరకు నజరేయుడు అని యేసు మా గురువు గారు ఉండేవారు. ప్రజలందరూ ఎదుట అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేశారు. నా మాటలో వ్యాఖ్యానిస్తాను. ఒక మాటలో చెప్పాలంటే
ప్రేమ సామ్రాజ్యం స్థాపిస్తానన్నాడండి. పుసుకుమని చంపేశాడు బాబా, ఆయన పాతి పెడేశారు. సరే పాతి పెడితే ఏదో జరిగింది అనుకున్నా, తీరా చూస్తే ఇవాళ మార్నింగ్ లెగిసాడంట. ఎలా లెగుస్తాడండి? మీరు నమ్మట్లేదా? మేము నమ్మకపోవడం ఏంటండి బాబా? ఆడోళ్ళు కూడా మాతో ఉన్న కొంతమంది స్త్రీలు వెళ్లి చూసొచ్చారు, వాళ్ళు చెప్పారు. మరి మీరు నమ్మాలి కదా, మేము ఎట్లా నమ్ముతాం? యేసు ప్రభు కోపం వచ్చింది, మరలా చెప్పారు. మోషేయు ప్రవక్తలు చెప్పినట్లుగా ఆయన లేస్తానని చెప్పారు. చెప్తారని బాబా బోలేని ఉంటాయి, పెద్దవాళ్ళు బోలేని చెప్తారు. ఇట్టే నమ్మేస్తాం అన్నీ. ఇక యేసు ప్రభుకి ఎక్కింది, మందమతులారా మందమతులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు, సేవకులు చెప్పిన మాటలు మీరు నమ్మరా? కోప్పడ్డారు. ఈలోగా ఇదిగో ఇది వాళ్ళ ఇల్లు. ఆ రోడ్డు మీద వెళ్తా ఇది వచ్చి వాళ్ళు ఏమన్నారు తెలుసా? హే బాడ్సారి, ఏ ఊరు మీది? పైన ఏ గ్రామం అంటున్నావు? అది నాదే ఊర్లో అయితే ఏమిటంటే, అదో పని చేయి, పొద్దుగుంకింది, మాతో కూడా వచ్చి బస్ చేయమన్నారు. పిలిచారు గనక నా ప్రభు వెళ్ళారు. పిలవని పేరంటానికి వెళ్ళరు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అద్భుతం ఏంటి తెలుసా? వాళ్ళతో కలుసుకున్నాడు, వారితో నడిచారు, వారితో మాట్లాడారు, కోప్పడ్డారు, హెచ్చరించారు, వాళ్ళతో కూర్చున్నారు. 2 3 నా నామములో ఏకీభవిస్తే వారి మధ్యలో నేను. ఎంత నిరుపేదలో తెలుసా వాళ్ళు? ఇంట్లో గచ్చు కూడా లేదా ఇంట్లో, కానీ నా ప్రభు వాళ్ళతో కూర్చున్నారు. మీరు యథార్థ హృదయులై ప్రభు సన్నిధిలో కూర్చుంటే నా ప్రభు మీతో కూడా ఉంటారు. వెంటనే వాళ్ళు యేసు ప్రభుకు రొట్టె ఇచ్చారు. మేబీ యేసు ప్రభు రొట్టె తీసుకునేటప్పుడు ఇలా తీసుకున్నారేమో. తీసుకున్న వెంటనే అలా పైకెత్తి ప్రార్థన చేసి రొట్టె విరిచి వాళ్ళకిచ్చాడు. ఇచ్చాక వాళ్ళు ఇంకా తినలేదు. రొట్టె తీసుకుంటూ ఉండగా వారి కండ్లకున్న పొరలు రాలిపోయాయి. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఆయన ఇస్తూ ఉండగా ఆయన గాయాలను చూశారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకెవరికి అలవాటు లేదు కదా, మన యేసు ప్రభుకే కదా ఈ అలవాటు ఉంది. ఏ అలవాటు? ఆయనకి ఏది ఇచ్చినా అప్పుడైనా గుర్తుపట్టాలి కదా. ఏం మన యేసుబాబు హావభావాలు ప్రదర్శిస్తున్నాడని మన యేసుబాబు అనుకోవాలి కదా. అప్పటికీ గుర్తుపట్టలేదు. రొట్టె ఇచ్చేటప్పుడు గుర్తుపట్టలేదు. రొట్టె తిన్నాక కాదు, తిరిగి వాళ్ళకి ఇస్తూ ఉన్నప్పుడు నా ప్రభు అరచేతుల్లో గాయాలను చూశారు. వాడు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే రొట్టె ఇస్తూ ఉండగా వాళ్ళు గుర్తుపట్టారో యేసు ప్రభు అలా అంతర్ధానం అయినప్పుడు వెంటనే వీళ్ళు ఇక్కడి నుంచి వేగంగా బరిగెత్తి మేడగదిలోకి వెళ్లి వాళ్ళతో జరుగుతూ ఉన్న సంగతులు చెప్తూ ఉండగా అక్కడ మరలా యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఈ అమ్మాయి గ్రామంలో ప్రభా నిన్ను స్తుతించిన కృపను గురించి వందనాలు. మీరు రొట్టె విరిచి వారి కన్నులు తెరిచి మిమ్మల్ని గుర్తుపట్టినట్లుగా, నీ మహిమను కనుపట్టిన స్థలంలో మిమ్మల్ని స్తుతించినట్లుగా మాకు ఇచ్చిన మహాకృపకు స్తోత్రాలు. మీ సన్నిధి మాకు తోడుగా వచ్చి మీ ఆత్మచేత జరిగించి నడిపించి మీ ఘనమైన నామానికే మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.
యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై రూపము ఓలే నీ సన్నిధానము చేరును హోసన్నా మినిస్ట్రీ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ ఏడుపు గోడ దగ్గర అంతేకాదు సార్వత్రిక సంఘం క్రీస్తు కొరకు సిద్ధపడిన సంఘం ప్రపంచమంతా ఆయన రక్తం చేత నిండిన ప్రజలు సకల జనుల్లో ఉండి నా రక్తం ఇచ్చి కొన్న ప్రజలు రాజులు గాను యాజకులు గాను చేస్తారన్నట్టు ఆ సార్వత్రిక సంఘం కొరకు ఇక్కడ ప్రార్థన చేశాడు. సొలొమోను కట్టిన దేవాలయం గోడ మాత్రం మిగిలింది. దీని అవతల పాలస్తీన్ది, ఇది ఇజ్రాయిల్. ఈ గోడ మాత్రం మిగిలింది. వాళ్ళకి వీళ్ళకి గొడవ ఏంటంటే ఇక్కడికి మందిరం కట్టాలని. ఇప్పటికి అన్ని రెడీ చేసి ఉన్నారు. అది ఎప్పుడు తయారవుతుంది సరిపోతుంది తెలియదు. ఇప్పుడు దేశమంతా గొడవలు జరిగేది దాని కొరకే. ఇదిగో మనం అక్కడ ఉన్నాం. లోపల శనిగోపు దాదాపు ప్రార్థన చేసుకునే స్థలం అది. లోపల యూతులందరూ ప్రార్థన చేస్తారు. ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా విజ్ఞాపన అలాగే మా సంఘస్థులందరూ ఏమనుకుంటారు, దేవుడు మాకు అప్పగించుకున్న సంఘం కడశ్వాస వరకు సొలొమోను కట్టిన దేవాలయం గోడ దగ్గర మనం ప్రార్థన చేస్తాం. ఏడుపులో కూడా ఇంటికి ప్రార్థన చేస్తాం. నాకు సహాయము వెను వెంటనే ఆ సొలొమోను కట్టిన దేవాలయం అక్కడ ఉండేది. దాన్ని మొత్తం కూల్చేశారు. వేడుకలు కూడా ఒకటే ఉంది. మసీదు ఉంది, అది పాలస్తీన్ చేతిలో ఉంది. ఇదంతా ఇజ్రాయెల్ చేతిలో ఉంది. ఆ స్థలం పాలస్తీన్ చేతిలో ఉంది. అదిగో అక్కడ దీని కొరకే ఇజ్రాయెల్ పాలస్తీన్లు గొడవలు పడి దీని కొరకే వాళ్ళు ఫైట్ చేసుకునేది. అక్కడ ఇజ్రాయెల్ మందిరం కట్టాలని మొత్తం రెడీ చేసి పెట్టున్నారు. మొత్తం రెడీ చేశారు. దాన్ని కట్టాలనుకుంటున్నారు. అందుకోసమే వాళ్ళు సిద్ధపడుతున్నారు. క్రీస్తు విరోధి ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు విరోధితో వాళ్ళు ఏకమై వాళ్ళు క్రీస్తు విరోధితో ఉండి కట్టాలని అనుకుంటారు. కడతారు, అప్పుడు కడతారు. ఇప్పుడు కట్టడం సంఘం ఎత్తబడిన తర్వాత ఆ తర్వాత శ్రమల కాలం అయిన తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలం 3.5 సంవత్సరం అయిపోయిన తర్వాత మందిరంలో కూడా కట్టిన తర్వాత నిషిద్ధమైనది మందిరంలోకి తీసుకొచ్చినప్పుడు వాడు కళ్ళు తెరవబడతాయి. అప్పుడు తత్వం వ్యతిరేకిస్తారు. అప్పుడు ఇశ్రాయేలీయులకి భూమి పుట్టిన మొదలుకున్నటువంటి శ్రమలు ఉండవు. అందుకనే మనం యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళకంత శ్రమలు వస్తాయి. ఇదిగో అదే ఆ మసీద్ అక్కడ ఉంది, మనం చూస్తున్నామే, అదే మసీద్. ప్రైజ్ లార్డ్.